Watch full episodes on Jio Hotstar. ఇంతకీ మీరు ఎలాంటి హోటల్లో ఉండాలనుకుంటున్నారు? 5 స్టార్ హోటల్లో, లేకపోతే అచ్చం మీరు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగే హోటల్ లాంటిది కావాలా? ఇంట్లో భోజనంలా ఉండాలా? ఇంటి భోజనంలా ఉన్న చోటుకి తీసుకువెళ్ళు. నీహాన్, మనం సరైన చోటుకే వచ్చాం. లగైతో ఈ లక్కీ గై చాలా జిత్తులు మారనుకుంటానా. తీయగా మాట్లాడుతూ తన సొంత గెస్ట్ హౌస్ కే తీసుకొచ్చేసాడు. నో 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 నో, మీరన్నట్టు ఈ గెస్ట్ హౌస్ నాది కాదు, మనందరిది. ఇక్కడ మీరు కోరుకున్నదల్లా దొరుకుతుంది. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఇక్కడ మీకు ఏ ప్రమాదము జరగదు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ లక్కీ గైడ్ తో పాటు లక్కీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అంటే డబుల్ లక్. కదంతా అడ్డు తిరిగిందే. లక్కీ నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు అంటున్న లక్ ఎలా ఉంటే మరి బ్యాడ్ లక్ ఎలా ఉంటుంది మిత్రమా? పదండి లోపలికి వెళదాం, లేకపోతే లక్ మరింతగా పగ పట్టేస్తుంది. మీరంతా ఫ్రెష్ అవ్వండి. ఈలోగా నేను వెళ్ళి మిస్టర్ మాంక్కి ఫోన్ చేసి వస్తాను. అదుగో మిస్టర్ మాంక్వి, మీరు లక్కీ గైడ్ తో ఉన్నారు, అందుకే లక్ ఫేవర్ చేస్తోంది. చూశారుగా, మిస్టర్ మాంక్వి దొరికారు. సార్ సార్ ఎలా ఉన్నారు? మోటు పొత్తులు ఎలా ఉన్నారు? మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషం. బాస్, ఇదిగో మీరు అడిగిన సూట్ కేస్. ఇంకొకసారి బాగా ఆలోచించండి బాస్. ఏమైంది? మీరు బయటకు వెళ్తున్నట్టున్నారు. వెళ్ళాలని అనుకోవడం లేదు, కానీ వెళ్ళక తప్పడం లేదు. నేనెప్పుడూ అంటూ ఉండేవాణ్ణి, చెట్టు ఎక్కడ నాటినా సరే మామిడి పళ్ళు కాయాలి అని. కానీ నేను ఇంతవరకు ఎలాంటి తప్పు పని చేయలేదు. అయినా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? మాంకు, నా మిత్రుడా, నా సోదరుడా, ఏం జరిగింది? ఒక్కసారి మాతో చెప్పొచ్చు కదా మిత్రమా. మీలో ఎవరికీ తెలీదు, ఇక్కడ మిస్టర్ డెవిల్ అనే పేరు గల గొప్ప డాన్ ఉన్నాడు. అతని పేరు విన్నాం, పైగా అతన్ని ఈ రోజు కళ్ళారా చూశాం. అతను నా మొత్తం ప్రాపర్టీస్, బిజినెస్, బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొంగిలించుకుని వెళ్ళాడు. తల మీద గన్ పెట్టి నా చేత సైన్ కూడా చేయించాడు. నేను సంపాదించిందంతా ఈ రోజు నుంచి డెవిల్ పేరు మీద రాస్తున్నానని రాసిచ్చాను. ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు. నేను రోడ్డు పాలయ్యాను. ఇప్పుడు నేను హాంకాంగ్ వదిలి వెళ్ళిపోవడమే మంచిది. సార్, ఫుర్ఫురి నగర్ లో ఇంతకు ముందు మోటి మీకు సహాయం చేశాడు కదా, ఆయన సహాయం కోరొచ్చు కదా. వీళ్ళు తెలుసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ సూట్ కేసుని లాక్కొని తీసుకొచ్చి మీకు ఇస్తారు. చెప్పండి, మేమేం చేయాలి చెప్పండి. ఇది ఫుర్ఫురి నగర్ కాదు మోటు, ఇది హాంకాంగ్. పైగా అతను చాలా పెద్ద డాన్. మీకేదైనా అయితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. అయినా ఇక్కడున్న పోలీసులు మీకు హెల్ప్ చేయరా? ఇక్కడున్న పోలీసులు కూడా అతనితో చేయి కలిపారు. అతన్ని వాళ్ళేమీ చేయరు. సార్, మీరేం దిగులు పడకండి. వాడు ఎక్కడ దొరుకుతాడో అది చెప్పండి చాలు. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోజు బుల్లెట్ ట్రైన్ లో సంజన వెళ్తున్నాడు. అక్కడ ఆయన సీక్రెట్ డన్ ఉంది. చాలే ఆపు, నోరు కాస్త అదుపు చేయడం నేర్చుకో. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఫుర్ఫురి నగర్ నుంచి ఇక్కడికి చూడ్డానికి వచ్చారు. వాళ్ళ ప్రాణాలే ప్రమాదంలో పెడతావా? మోటుపత్తులు, ప్లీజ్ మీరు బయలుదేరండి. మీకందరికీ హాంకాంగ్ చూపించలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. సార్, సార్, మళ్ళీ మిమ్మల్ని చూసే అదృష్టం నాకుందో లేదో తెలీదు. ఇలాంటి సందర్భంలో ఒక్క సెల్ఫీ తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా. ఓహో జియా, ఈ సెల్ఫీలకి టైం పాడు లేదా? అందరూ రండి. ఓకే, కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. ఓకే. ఓహో జియా, ఏదో రోజు ఈ సెల్ఫీల వల్ల ఇబ్బందులు పడతావు. ఇకనైనా మారు. బాయ్ బాయ్ మోటుపత్తులు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.
వచ్చి వెళ్ళిపోయి ఉంటాడా ఏంటి? ఇప్పటి వరకు కనిపించలేదు. చేసేదేముంది, వెయిట్ చేద్దాం. మోటు, అరుగో ఆయనే మిస్టర్ డాన్. ఇక్కడ వాళ్ళందరూ ఆయన్ని డెవిల్ ద డాన్ అని పిలుస్తుంటారు. అతని ఎడమ చేతిలో ఒక బ్లాక్ బ్రీఫ్ కేసు ఉంది కదా, అందులోనే మిస్టర్ మాంకీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. మోటు, కడుపు ఖాళీగా ఉంటే నీ బుర్ర పనిచేయదని తెలిసే సమోసాలు తీసుకొచ్చాను. ఇవిగో నీకు ఇష్టమైన సమోసాలు. నేనే నీకోసం స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చాను. వీటి అవసరం నీకు ఉండొచ్చు కదా. అదిరింది. ఇప్పుడు చూడండి, వాడు ఎముకలు సున్నం లేకుండా చేసేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. అదిరింది. గుంజావ్ షిమ్ షిమ్. తెచ్చుకో. మిస్టర్ డాన్, మర్యాదగా సూట్ కేసు నాకు ఇవ్వు. గాడ్స్, పట్టుకోండి అతన్ని. ఈ దెబ్బ కాచుకో. మీరు హాంకాంగ్ లో ఛాంపియన్స్ కావచ్చు, నేను ఫుర్ఫురి నగర్ లో ఛాంపియన్ ని. గాడ్స్, త్వరగా పట్టుకోండి అతన్ని. బ్రీఫ్ కేసు తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి అతన్ని. హలో హలో, ఇటు చూడండి. జాగ్రత్త. మీరు ఫైటింగ్ చేస్తున్నారా లేదా కబడ్డీ ఆడుతున్నారా? త్వరగా బ్యాగ్ లాక్కోండి. అలాగే, ఏదో ఒకటి చేస్తాను. అలసిపోయాను. మోటు, నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల బతికిపోయావు. దీనికంతటికి కారణం నా లక్కే. ఎక్కడైతే ఈ లక్కీ గైడ్ ఉంటాడో అక్కడికి అదృష్టం వచ్చి నవ్వుతుంది. ఇలా అయ్యమ్మో, నేను అసలు గన్నుతో ఫైర్ చేయలేదు. కానీ ఇతను ఒక్కసారి నోట్ తెరిచి నవ్వు ఫైర్ చేసేసరికి కొబ్బరి బొండాలు పాటాయి. వావ్ మోటు, నిజంగా భలే ఫైటింగ్ చేశావు. నేను దీన్ని మిస్టర్ మాంకి ఇచ్చేస్తాను. మీరందరూ ఈ రోజే తిరిగి వెళ్ళండి. ఎందుకంటే డెవిల్ సొంత మనుషులు పోలీసులు మీకోసం వెతుకుతారు. సమస్య అంతా పరిష్కారం అయిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఆ తర్వాత
తర్వాత మీరు మా బాస్తోనే ఉండండి. అప్పుడు మనం అంతా బోల్డ్ అని సెల్ఫీలు తీసుకుందాం. బాయ్. ఈ రోజు తాజా వార్తలు. నిన్న రాత్రి నుంచి బొంబాయిలో భారీ వర్షాలు కురవటం మొదలైనాయి. చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయారు. వాతావరణ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి మరో 48 గంటలు భారీ లగైతే నాకెందుకో ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఒకవేళ ఆ డెవిల్ మనుషులు మనం ఎక్కడున్నామో కనిపెడితే లగైతే నన్ను కాపాడండి. చూసారా, ఎవరికి ఏమీ కాలేదు. ఇదే లక్కీ గైడ్ ప్రత్యేకత. ఇవాల్టి వార్తల్లో హాంకాంగ్ లో అతిపెద్ద బిజినెస్ మ్యాన్, చాలా మంచివాడైన మిస్టర్ డాంగ్ మీద దాడి చేసి అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్ దొంగిలించారు. హాంకాంగ్ లో డాంగ్ ఎన్నో చారిటీలు రన్ చేస్తున్నారని తెలుసు. హాంకాంగ్ లో ఏ ఒక్కరూ పేదవారిగా ఉండకూడదనేదే ఆయన కళ. హాంకాంగ్ లో ఏ ఒక్క నేరం జరగకుండా చూడాలనేదే ఆయన మరో కళ. మిస్టర్ డెవిల్ మంచివాడని టీవీ వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి ఈ ఛానల్ మిస్టర్ డెవిల్ అయి ఉంటుందేమో. నో 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 నో, మిస్టర్ డెవిల్ ఈయన కాదు. ఆయన పేరు మిస్టర్ డాంగ్లీ. ఆయన చాలా మంచి మనిషి. పాపం మొత్తం దొంగిలించేశారట. ఖచ్చితంగా మిస్టర్ డెవిల్ పనే అయి ఉంటుంది. అసలు ఇంతకీ మిస్టర్ డెవిల్ అంటే ఎవరు? ఈ పని చేసింది మిస్టర్ డెవిలేనని అందరూ అనుమానిస్తున్నారు. మిస్టర్ డెవిల్ వార్ ఆఫ్ మిస్టర్ మోంక్లీ. ఈయనే మిస్టర్ డెవిల్. చాలా ప్రమాదకరమైన వాడు. ఈయన దగ్గరే ఆ టైగర్ పెట్ ఉంది. మిస్టర్ డాంగ్ డెవిల్ కి భయపడి అండర్ గ్రౌండ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తనని ఎక్కడ అంతం చేస్తారని చాలా భయపడుతున్నాడు. అందిన సమాచారం ప్రకారం డెవిల్ ఇప్పుడు ఈ రూపంలో తిరుగుతున్నాడు. ఎవరో అతని లేటెస్ట్ ఫోటో తీసి మాకు పంపించారు. మీరు కలవడానికి వెళ్ళింది తన్నే కదా? గడ్డం మీసాలుంటే మీరు తన్ని గుర్తుపట్టలేదా? మోటు పతులు, మీరు నన్ను ఇరికించేశారు. నో 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 నో. మోసం, భరించలేనంత మోసం. మోంక్లీ డెవిల్ ఎక్కడున్నావు? నా ముందుకి రా. నీ అసలు రూపం ఏంటో మాకు తెలిసిపోయింది. మా ముందుకి రా డెవిల్. కాపాడండి. టైగర్ స్టాప్. టైగర్ లోపలికి వెళ్ళు. మొత్తానికి మీకు తెలిసిపోయిందన్నమాట. ఇదేం బాగోలేదు. మీ అందరికీ నిజం తెలిసిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి ఇక ఈ వేషం తీసేయొచ్చు. ఎందుకు మా చేత ఇంత తప్పుడు పని ఎందుకు చేయించావు? మిస్టర్ డాంగని డోపిడీ చేయడానికి మీ మనుషుల్ని పంపించవచ్చు కదా. తెలుసు మోటు, తెలుసు. నేను మొదటి నుంచి మొదలు పెడతాను. నేను ఫుర్ఫురీ నగర్కి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? ఆ డాంగ్ కారణంగా ఇక్కడ నా మీద పోలీస్ గవర్నమెంట్ ప్రెషర్ పెరిగిపోయింది తెలుసా? అందుకే నేను ఒక సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, బలహీనులు అయి ఉండాలి. అలాంటి చోటే డెన్ వేసుకోవాలనుకున్నాను. అక్కడి నుంచే ఈ ప్రపంచాన్ని ఏలాలనుకున్నాను. ఇక ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకి జవాబు. ఈ పని నేను మీ చేత ఎందుకు చేయించాను? దానికి జవాబు ఏంటంటే, నువ్వు పోరాడే పద్ధతి వేరుగా ఉంది. అన్ఆర్థడాక్స్. నువ్వు ఒక సర్ప్రైజ్ వెపన్వి. నీలాంటి వెపన్ ఒకటి వస్తుందని డాంక్ మనుషులు కనిపెట్టలేరు. పాపం వాళ్ళందరికీ తెలిసింది కన్వెన్షన్ ఫైట్ మాత్రమే. అన్నింటికీ మించి నా మనుషులందరూ వాళ్ళకి తెలుసు.
అందుకే నేను ఈ పని అప్పగించడానికి కొత్త వాళ్ళు కావాలి అనుకున్నాను. ఇలాంటి పని చేయగల ధైర్యం నీకు తప్ప ఎవరికుంది? అందుకే నేను మీ అందరి చెవుల్లో పువ్వులు పెట్టాను. ఇందాక నువ్వు అన్న మొదటి మాట తప్పు. ఫుర్ఫురీ నగర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. మేమంతా బోళా మనుషులం. మనసులో నిజాయితీ నింపుకొని ఉన్నాం. నువ్వు ఆ నిజాయితీని అవకాశంగా మార్చుకున్నావు. ఇక నువ్వు అన్న రెండవ మాట ఓకే. ఫుర్ఫురీ నగర్ లో ఎవరు బలహీనులు కాదు, అందరూ బలవంతులే. అదే నిజమని నేను ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తాను. నీ దగ్గరున్న బ్యాగుని నేను లాక్కుని మరీ వెళ్తాను. నా చేతులతో నీకిచ్చింది మళ్ళీ నేనే తీసుకుని వెళ్తాను. ఓకే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.